హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాజీ టెక్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొన్న మనం డార్క్ ఆక్సిజన్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొక ఫ్రెష్ టాపిక్ ఏం కాదు, నారీ శక్తి వందన్ అధినియం అని మహిళలకు చట్టసభకి 33% రిజర్వేషన్ కేటాయించే ఒక చట్టం రూపుదాల్చింది. దీని గురించి మనం ఎగ్జామ్ ఓరియంటేషన్గా పనికొచ్చే విధంగా చెప్పుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, నారీ శక్తి వందన్ అధినియం అంటే, నారీ శక్తి అంటే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని దీని ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు అని చూసుకుంటే, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఇతను నారీ శక్తి వందన్ అధినియం అనే బిల్లును సెప్టెంబర్ 19న లోక్సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జామ్ ఓరియంటేషన్గా అడగచ్చు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టిన బిల్లు ఈ కింది వానిలో ఏది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? నారీ శక్తి వందన్ అధినియమం అనేది ఆన్సర్ అవుతుంది. ఏ తేదీన ప్రవేశపెట్టారు లోక్సభలో అంటే సెప్టెంబర్ 19, రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే సెప్టెంబర్ 21వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగింది అని మనం ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి రానున్న నోటిఫికేషన్స్లో. అదేవిధంగా చూసుకుంటే, సెప్టెంబర్ 28వ తారీఖు భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఈ చట్టానికి ఆమోదముద్ర వేయడంతో ఇది కాస్త చట్టరూపం దాల్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే, ఈ చట్టం ద్వారా లోక్సభ మరియు ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేస్తారు. కానీ పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభకు మాత్రం ఇది మాత్రం లేదండి. రాజ్యసభకు ఈ రిజర్వేషన్ అనేది మరియు రాష్ట్ర శాసన మండలికి కానీ ఈ రిజర్వేషన్లు వర్తించవు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడగచ్చు, నారీ శక్తి వందన్ అధినియమం ప్రకారం రాజ్యసభకి మరియు రాష్ట్ర శాసన మండలికి 33% ఈ కింది వానిలో మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కరెక్టా కాదా అని అడగచ్చు. ఖచ్చితంగా రాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభకు మరియు రాష్ట్ర శాసన మండలికి ఈ రిజర్వేషన్లు అనేవి వర్తించవు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే వర్తించవు. అదేవిధంగా మనం చూసుకుంటే, ఇది అసలు ఎప్పుడు దీని గురించి ప్రసంగం జరిగిందంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 1:45 మోడీ గారు ఫస్ట్ మీటింగ్లో ఈ బిల్లు గురించి వివరాలు ప్రకటించడం జరిగింది. అసలు నూతన పార్లమెంట్ భవనంలో తొలి ప్రసంగంలోనే ఈ బిల్లు గురించి వివరాలు ప్రకటించడం జరిగింది. ఈ బిల్లు ద్వారా 128వ రాజ్యాంగ సవరణ ప్రకారం 15 సంవత్సరాలకు గాను ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, లోక్సభలో 543 మందికి గాను మహిళలకు 101 సీట్లు రిజర్వ్ చేయబడతాయి. అదేవిధంగా 128వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ నారీ శక్తి వందన్ అధినియమం అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 128 ప్రకారం నారీ శక్తి వందన్ అధినియమం ప్రకారం మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే, లోక్సభలో 543 మందికి గాను మహిళలకు 101 సీట్లు 101 సీట్స్ రిజర్వ్ చేయడం జరుగుతుందని ఈ పార్లమెంటు నూతన భవనంలో తొలి సమావేశంలో మోడీ గారు చెప్పడం జరిగింది. అసలు ఏంది ఈ బిల్లు ఏంది? అసలు ఎవరు మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే, మన మాజీ ప్రధానమంత్రి 1989లో రాజీవ్ గాంధీ గారు
రాజీవ్ గాంధీ గారు మే నెలలో గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఈ చట్టానికి మొట్టమొదటి బీజం పడిందని మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ అడగచ్చు, నారీ శక్తి బంధన్ అధినియమం మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు అని కింద క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఎప్పుడు ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్? మే నెలలో 1989లో ఫస్ట్ అసలు బీజం పడింది ఈయన దగ్గర నుంచి. అసలు డీటెయిల్గా ఆ బిల్లు గురించి చూసుకుంటే మనం బిల్లు గురించి ఆర్టికల్ 368 ద్వారా పేదల బిల్లు చట్టంగా మారాలంటే ఇక్కడ మిస్టేక్ పడింది. ఆర్టికల్ 368 ద్వారా ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే దానికి పార్లమెంట్ ఆమోదం ఖచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలో 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి రావడం జరిగింది. అసలు చట్టాలు చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఓన్లీ పార్లమెంట్. ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంట్ అనగానేమి లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం ప్రకారం చట్టరూపం దాలుస్తుంది. రాష్ట్రపతి ఫైనల్ చేస్తారనమాట. రాష్ట్రపతి ఫైనల్ చేసిన తర్వాతనే ఆ చట్టం అనేది చట్టంగా మారుతుంది. ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. దానికి ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంట్ ఆమోదం ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరాలి. మరియు అసలు ఈ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే వాస్తవానికైతే 2021 సంవత్సరంలో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది కనుక తదుపరి జనాభా లెక్కలు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ చేసేది? ఎవ్రీ 10 yearsకి ఒకసారి జనాభా లెక్కల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. అది కోవిడ్-19 కారణంగా 2021లో చేయాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్-19 కారణంగా కొద్దిగా ఆలస్యమైంది. బట్ తర్వాత అయినా చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి చేయడం దగ్గర నుంచి జనాభా లెక్కలు 2025లో వచ్చినాయి అనుకోండి. 15 ఏళ్ళు, 25 + 15 40. ఆ 2040 నుంచి 2040 దాకా 2025 నుంచి 2040 దాకా మనకి ఈ రిజర్వేషన్లు అనేవి వ్యాలిడ్ అవుతాయి, అంటే చెల్లుతాయి అన్నమాట. ఈ రిజర్వేషన్లు అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 15 సంవత్సరాల దాకా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం 128వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లు అమల్లోకి వచ్చింది. ఈ బిల్లు ఏంటి? నారీ శక్తి బంధన్ అధినియమం ప్రకారం జనాభా లెక్కల సేకరణ తర్వాత ఈ బిల్లు మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. కావున ఈ 2025లో జరిగిందే అనుకోండి, ఒకవేళ పాపులేషన్ సెన్సెస్ జరిగితే అక్కడి నుంచి 15 years అనుకోండి, 25 + 15 అంతా 40. 2040 వరకు ఈ చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం అనేది 33% రిజర్వేషన్లు అనేది చెల్లుతాయి అన్నమాట. ఆ తర్వాత అది వేరే విషయం. ఈ బిల్లు ద్వారా కొన్ని ఆర్టికల్స్లో చేర్చడం జరిగింది. అది ఏమంత చూద్దాం. ఆర్టికల్ 239 AA క్లాస్ 2B. దీని కింద కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 239 BA, ఆర్టికల్ 239 BB, ఆర్టికల్ 239 BC క్లాసులను, సబ్ క్లాసులు ఉంటాయి కదా, ఆ క్లాసులు అనేవి చేర్చడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం ఆర్టికల్ 330 కింద ఆర్టికల్ 330 ఆల్రెడీ ఉంది. కొత్తగా ఆర్టికల్ 330 క్లాస్ A, 1, క్లాస్ 2, క్లాస్ 3 చేర్చడం జరిగింది. ఆర్టికల్ 332 కిందేమో ఆర్టికల్ 332A క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చేర్చి ఢిల్లీ అసెంబ్లీలలో దేశవ్యాప్తంగా లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు వాటి పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ నియోజకవర్గాల్లో 33% సీట్లు మహిళలకు
చేర్చాలని ఆర్టికల్ 332A క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు నియోజకవర్గాలలో 33% సీట్లు లేడీస్కి అలాట్ చేయాలని చెప్పి ఆర్టికల్ 332A క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ 334లో కొత్తగా ఏం చేశారంటే ఆర్టికల్ 334 క్లాస్ 1, క్లాస్ ఏ చేర్చి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లన్నీ కూడా ఇందా చెప్పుకున్నాం కదా, రిజర్వేషన్లన్నీ కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చాక చేపట్టగలిగే అనంతరం జనాభా లెక్కల అనంతరం ఇది తప్పుపడింది జనాభా లెక్కల అనంతరం నిర్వహించే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అమల్లోకి వచ్చేలా చూడాలని చెప్పడం జరిగిందనమాట. ఇందా మనం చెప్పుకున్నాం కదా, జనాభా లెక్కల సేకరణ కోవిడ్-19 ద్వారా 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ ఆలస్యమైంది కావున తర్వాత ఎప్పుడైతే పాపులేషన్ సెన్సస్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పటి నుంచి ఈ చట్టం అనేది 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అమలు చేస్తారు. అప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అమల్లో లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఓన్లీ చట్టం అయింది అంతే. చట్టం అయింది, ఓన్లీ చట్టం కాబడింది, కానీ ఇది ఇంకా అమల్లోకి రాలేదు వాస్తవానికి. ఇది అమల్లోకి ఎప్పుడు వస్తుంది? పాపులేషన్ సెన్సస్ కంప్లీట్ అయితే ఆ 15 ఇయర్స్ పాటు అమల్లోకి వస్తుందన్నమాట. అది అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే చట్టరూపం. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే చట్టరూపం చేయాలంటే రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండా రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఆర్టికల్ 368 ప్రకారం చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. వాస్తవానికి చట్టరూపం చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే ఆర్టికల్ 368 ద్వారా చట్టం చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఇది. కొన్ని సవరణలకు మాత్రం కొన్ని మెన్షన్ చేశాను. కొన్ని సవరణలకు మాత్రమే రాష్ట్రాల ఆమోద ముద్ర అవసరమవుతుందని, అవేంటో కింద విధంగా తెలుసుకుందాం. రాష్ట్రాల ఆమోదం కూడా ఉంది కొన్ని చట్టాలకు మాత్రమే రాష్ట్రాల ఆమోదం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అదేంటో తెలుసుకుందాం. ఇది కొంచెం తప్పుపడింది, సారీ ఫ్రెండ్స్. అదేంటంటే సెవెంత్ షెడ్యూల్లో ఏమున్నాయి? డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే కేంద్ర జాబితా మరియు రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాల్లో మార్పులు చేసినప్పుడు రాష్ట్రాల అనుమతి ఖచ్చితంగా అవసరమై తీరుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో కేంద్ర జాబితాలో డిఫెన్స్ అని, హెల్త్ అని ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రాలలో పోలీస్ అని, సెక్యూరిటీ అని ఇవన్నీ ఉంటాయి. ఉమ్మడి జాబితాలు చాలా ఉంటాయి. ఇవన్నీ మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. సపరేట్గా వీడియో చేద్దాం దీని గురించి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు అనేవి. దీంట్లో ఏమన్నా మార్పులు కానీ చేర్పులు కానీ చేసినప్పుడు రాష్ట్రాల అనుమతి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా మరి. అందుకని రాష్ట్రాల అనుమతి ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా చూసుకుంటే రాజ్యసభలో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం మార్పు చేసినప్పుడు అంటే ప్రతి స్టేట్కి రాజ్యసభ సీట్లు అనేవి ఉంటాయి. అందులో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల యొక్క అనుమతి ఖచ్చితంగా కావాలి. ఇది ఏ షెడ్యూల్లో ఉంది? ఫోర్త్ షెడ్యూల్లో ఉందన్నమాట. రాజ్యసభలో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం అనేది 4th షెడ్యూల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 368ని సవరించినప్పుడు అంటే ఇప్పుడు పార్లమెంట్ చేసే బిల్లు ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టి చట్టం చేస్తుంది కదా పార్లమెంటు. ఈ ఆర్టికల్ 368 అనేది సవరించినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాల ఆమోదం ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా చూసుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిని మరియు అధికారాలను మార్పు చేసినప్పుడు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఒకటే ఉంటుంది ఇండియా మొత్తం మీద, కానీ హైకోర్టులు అనేవి అలా కాదు, ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు, 2 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు అదేవిధంగా ఉంటాయి. ఈ అధికారాలను కొద్దిగా మార్పులు చేసినప్పుడు మాత్రం రాష్ట్రాల అనుమతి ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్రాల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసనాధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసనాధికారాలు ప్రభావితమైనప్పుడు, అంటే ఏమైనా సమస్యలు ఎత్తినప్పుడు కానీ, కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినప్పుడు కానీ, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయంతో కొన్ని శాసనాధికారాలపై కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఖచ్చితంగా కావాలి. ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్రపతి పదవికి నిర్వహించే ఎన్నికలలో నిబంధనలను మార్పు చేసినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికలలో నిబంధనల్లో మార్పులు చేసినప్పుడు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. ఎలక్టోరల్ కాలేజ్, ఈ కాలేజ్ అనుకోండి, ఈ కాలేజీలో ఎవరెవరు ఉంటారు? ఎంపీస్ అంటే ఎమ్మెల్యేస్, వీళ్ళంతా కూడా పాల్గొంటారు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతి పదవి ఎన్నిక నిర్వహించే ప్రక్రియలో ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎప్పుడైతే రాష్ట్రపతి ఎన్నికలలో నిబంధనలు మార్పు చేసినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ కావాల్సింది. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీళ్ళెవరు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల అనుమతి ఖచ్చితంగా కావాలి. మొత్తం ఈ పైన చెప్పిన విధంగా మార్పులు జరిగినప్పుడు రాష్ట్రాల యొక్క ఆమోద ముద్ర ఖచ్చితంగా అవసరమై తీరుతుంది కదా మరి, ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మార్పులు చేశారు కదా, నారీ శక్తి వందన్ అధినియమం ప్రకారం ప్రస్తుతం ఓన్లీ తెలుగు స్టేట్స్లో అసెంబ్లీలలో మహిళలకు ఎన్ని సీట్లు అంటే మొత్తం ఏపీలో 175కు 175 కాకుండా మొత్తం 175 సీట్లకి 58 సీట్లు మహిళలకు. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే మొత్తం 119 సీట్లకి 40 సీట్లు అనేవి మహిళలకు కేటాయింపు ఉంటుంది. అంటే మొత్తం 33% అన్నమాట. 33% అనేది ఏపీలో 175 సీట్లకి 58 సీట్లు మహిళలకు 33%. తెలంగాణలో మొత్తం 119 సీట్లకి 40 సీట్లు అంటే 33% అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఈ నారీ శక్తి వందన్ అధినియమం ప్రకారం కేటాయింపులు జరగడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.